పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదైతే నేను చేస్తానన్నారో దాన్ని రెట్టింపు చేస్తున్నాను. ఏం చెప్పారు పెమ్మసాని గారు ఎలక్షన్ ముందు? గుంటూరు జిల్లాని నేను పుట్టి పెరిగిన జిల్లా దీన్ని తీర్చిదిద్ది ఒక మోడల్ జిల్లాకు తయారు చేయడంలో నా పాత్ర నేను నిర్వహిస్తానని చెప్పారు శాస్త్రం. అందులో భాగంగానే ఏమి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నందివేలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్నాళ్ళ నుంచి ఆగిపోయిందంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆగిపోయింది. దానికి పెండింగ్ బ్యాలెన్స్ ప్లస్ అన్ని కలిపి 34 కోట్లు బడ్జెట్ తీసుకొని వచ్చారు. మేము ఆయన 34 కోట్లు బడ్జెట్ తీసుకొని చెక్కు తీసుకొని వస్తుంటే మేము వెళ్ళి ఏది మన మానస సరోవరం దగ్గరికి వెళ్ళి పెమ్మసాని వారు మన నజీర్ అహ్మద్ మా డైనమిక్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో మేము ఆయన ఊరేగింపు తీసుకొచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టించుకున్నాం. మళ్ళీ ఇదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పి ఆయన నిరూపించారు. అక్కడ దాకా మా ఇవాళ చూడండి బ్రాడీపేట బ్రిడ్జి, అరండాపేట బ్రిడ్జి చూడండి, రేపు కాదు ఎల్లుండు శంకుస్థాపన చేయబోతున్నారు. బాబు గారిని పిలిచారు. బాబు గారు అనివార్య కాలం రాట్లా. పెమ్మసాని గారు కొబ్బరికాయ కొట్టబోతున్నారు సెంట్రల్ మినిస్టర్ హోదాలో. దాన్ని శరవేగంగా చేయాలని ఎన్నో రకాలైనటువంటి మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెట్టి మొన్న జనరల్ హాస్పిటల్కి ఎట్లా రావాలి ఏంటి అనేది కూడా కొంతమంది విమర్శించారు. దానికి కూడా మన మున్సిపాలిటీలో మీటింగ్ రూట్ మ్యాప్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలను పక్కన 3 ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని అందరూ కూర్చొని మున్సిపల్ కమిషనర్ కూర్చోబెట్టి వాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ కౌంటర్ ఇచ్చారు.